అసలు మనీకి మనం ఎలా అట్రాక్ట్ అవ్వాలి? యూనివర్సల్‌కి ఎలా అట్రాక్ట్ అవ్వాలి? ఫస్ట్ మనం యూనివర్సల్‌కి అట్రాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసేంటంటే స్విచ్ వర్డ్స్‌కి మనం కనెక్ట్ అవ్వాలి. అసలు స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి? సో, అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏమిటి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ హరిణి గారు. సో, ఒకసారి హరిణి గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ హరిణి గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. యాహ్! ఓకే. బట్ నాకు ఈ మధ్యన ఎక్కడ చూసినా గానీ యూట్యూబ్ ఛానల్స్‌లలో గానీ, లేదంటే ఛానల్స్‌లలో గానీ, టీవీ ఛానల్స్‌లలో చూసినా గానీ నాకు ఒకటే వినిపిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసని. సో, మీకు మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చేసాము. మనం మనీ నుంచి యూనివర్సల్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి? సో, మనీ మన దగ్గరికి రావాలంటే మనం మనీకి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసని. సో, ఇట్లా మనం లాస్ట్ వీక్‌లో మనం ఎపిసోడ్ చేసుకున్నాం. సో, దాని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి సో, ఈరోజు నేను మిమ్మల్ని అడగబోయేది ఏంటంటే మనకున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఉన్న టెక్నాలజీలో చాలా మంది మనీ త్వరగా సంపాదించాలి, త్వరగా సెట్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా చాలా తొందరగా ఉంటారు. సో, మనకున్న థాట్స్ తోటి మనం ఎలా అట్రాక్ట్ అవ్వాలి అండ్ మనీకి ఎలా కనెక్ట్ అవ్వాలి? చాలా మందికి మనీ కావాలి, దాన్ని అట్రాక్ట్ చేయాలి, మనీని మనం బాగా ఎంజాయ్ చేయాలి అని చాలా మందికి అవును. ఉంటది. ధనం మూలం ఇదం జగత్తు. అంటే అవునవును. డబ్బు లేనిదే మనం ఏం ఏం చేయలేము. చేయలేము. ఆ డబ్బు కావాలంటే మనం ఎప్పుడు కూడా ఎంతసేపు కావాలనో, లేకపోతే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడనో వాళ్ళ ఏం కావాలి? మనీ కావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? పేదరికం, దిగులు, కోపం, చిరాకు, అసహ్యం, వాళ్ళ మీద వాళ్ళకి మనీ మీద. అవును. ఇలాంటి థాట్స్ అన్ని ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఆ మనీ దగ్గరికి వచ్చేసరికి మనీ అనేది అట్రాక్షన్ అనేది రాదు. మనం ఎప్పుడు కూడా ఒక మ్యాగ్నెటిక్ లాగా ఉండాలి. ఒక అయస్కాంతం ఎలా అయితే మనకి ఆకర్షిస్తుందో, మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని ఆకర్షించుకునే శక్తి మనలో చాలా అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. మనలో ఏది ఉన్నా కూడా అది మనీ కావాలన్నప్పుడు ఎప్పుడు మనీని రెస్పెక్ట్ చేయాలి. ఆ మనీని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తామో అప్పుడే మన దగ్గర నిలబడుతుంది. చాలా మంది గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఉంటారు. అవును. ఎగ్జాక్ట్లీ. కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఎలా ఉన్నారు? రీసెంట్ గా ఈ మధ్య కాలంలో చూసాం. ఒక అతను చాలా బిలియనియర్ డాలర్స్ ఉన్న వ్యక్తి ఫుడ్ కోసం రోడ్డు మీద తీసుకున్నారు. అంటే అలా రాత్రికి రాత్రి బికార్లు ఎలా అయిపోతున్నారు. అవును. రీసెంట్ గా ఒక డైరెక్టర్ కూడా యాక్చువల్లీ రీసెంట్ గా ఈ డౌట్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి. కొంతమంది సడన్ గా కోటీశ్వర్లు అయిపోతారు. అసలు ఎలా పాసిబుల్ అంటే తెలియదు. వాళ్ళ దగ్గర స్టాక్ మార్కెట్ లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే ఇట్లా స్విచ్ వర్డ్స్ అని చెప్పేసి ఈ మధ్య మనకి రకరకాలుగా వినిపిస్తున్నాయి. సో, ఇట్లా కోటీశ్వర్లు అయిపోతారు అంటారు. బట్ అది ఎట్లా పాసిబుల్ అంటారు? 100% పాసిబిలిటీ. ఓకే. అంటే ఏదైనా మనలోనే ఉంది. ఆ శక్తి అంతా కూడా, సంకల్ప శక్తి అంతా కూడా మన లోపలే ఉంది. మనం ఏది అనుకుంటే అది జరుగుద్ది. చాలా మంది ఏమనుకుంటారు? నా కర్మ ఇంతే, నేను ఇంతే, నేనేం చేయలేను, నేను దరిద్రంలో పుట్టాను. పేదరికం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తానే ఉండే. ఎప్పుడు పేదరికంలోనే. నాకు అది లేదు, ఇది లేదు, లేమి 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 పొద్దు నుంచి సాయంత్రం వరకు లేమి ఉన్నప్పుడు ఏమవుతుంది? అతనికి రిలేషన్షిప్ లో బాగుండదు, మనీ పరంగా బాగుండదు, జాబ్ పరంగా బాగుండదు, ఎక్కడ చూసినా అసంతృప్తి. మనం ఏదన్నా అట్రాక్ట్ చెయ్యాలి, మనం దాన్ని బాగా అద్భుతంగా ఆకర్షించుకోవాలంటే మనకి ముందు ఉన్నదానికి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఎప్పుడైతే తృప్తి, శాంతిగా ఉండాలి, మనం ఉన్నదాని పట్ల చాలా అసంతృప్తి లేకుండా చాలా ప్రేమగా, రెస్పెక్ట్ గా ఉండి మనం ప్రతిదీ కూడా పొంది ఉన్నందుకు థ్యాంక్ యూ అని. అంటే మీ దగ్గర 10 రూపాయలే ఉండనివ్వండి, రూపాయే ఉండనివ్వండి, ఎంత ఉంటే దానికి ముందు కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ వ్యక్తం చేసిన తర్వాత మనం ఏది కావాలో మనకి అది ఇస్తారు. అది లేకుండా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంటారు, మనం పేదరికంలో పుట్టడం మన తప్పేమో కానీ చనిపోయేటప్పుడు పేదరికంలో చనిపోకూడదు. అది మన తప్పే అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఖచ్చితంగా ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఆయన ఎట్లా వచ్చారు? చిన్నప్పుడు సైకిల్ మీద పేపర్ చదువుతూ లైట్ల దగ్గర చదువుకొని ఈ రోజున ఇంత లెవెల్కి వెళ్ళారు. ఆయన రాష్ట్రపతిగా ఎంత వెళ్ళారంటే ఆయన సంకల్ప శక్తి ఎంత గొప్పగా ఉంది. అందుకే ఆయన అంటారు ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్. అంటే పెద్దగా మీరుకున్న పరిమితులను వదిలేసి మనం ఎక్కువ మనకున్న దానికంటే ఎక్కువ బిగ్గా ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా అంటారు. చిన్నప్పుడు పిల్లల్ని మీరు ఏమైనా అవుతారా, ఏం చేస్తారా అని అడిగితే ఏమంటారు వాళ్ళు? నేను చాలా గొప్పగా అయిపోతాను, నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ అవుతాను, 10 కోట్లు సంపాదిస్తా, 100 కోట్లు సంపాదిస్తా, ఇంత బిల్డింగ్లు కడతా, రాజకుమారుని అవుతాను, ఇలాంటి కథలన్నీ చెప్తా ఉంటాను. కానీ పెద్ద అయ్యేసరికి ఏమవుతుంది? మన చుట్టూ ఉన్న సరికాని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో మన మైండ్ లో బాగా నిక్షిప్తం అయిపోయి రాను రాను పెరిగే కొద్దీ మనకున్న పరిమితమైన ఆలోచనలతోటి నాకు ఇంతే ఉంది, నాకు ఇంతవరకే పాసిబుల్, డబ్బులు ఊరికే రావు, ఎంతో కష్టపడితే కానీ మనకి డబ్బులు రావు అని మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. డబ్బులు కష్టపడితే రావు అన్నప్పుడు నిరంతర కూలి రేయింబళ్ళు కష్టపడితేనే ఉంటాం. మరి ఆయన కోటీశ్వరులు అవ్వలేదు. కూర్చుని స్మార్ట్ వర్క్ చేస్తూ 20% మాత్రమే మైండ్ ఉపయోగిస్తూ 80% ని మనం స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎంత
కోటీశ్వర్లు అయ్యారు. చూస్తూ చూస్తూ చిన్న చిన్న పిల్లలు కూడా 1500 మిలియన్లు 1500 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని, అంటే వాళ్ళన్న తెలివితేటల్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఆకర్షణ అనేది చాలా అద్భుతంగా వాళ్ళ మైండ్ పరంగా వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఆ మైండ్ లో ఎప్పుడు కూడా నేను దేనికైనా అర్హత ఉంది, నేను ఏదైనా సంపాదించగలను, ఏదైనా చేయగలిగినప్పుడు మనకి స్విచ్ వర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే చాలా మందికి అఫర్మేషన్ ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకి కనెక్ట్ అవటానికి, యూనివర్స్ కనెక్ట్ అవటానికి, మనీకి కనెక్ట్ అవటానికి చాలా వేసి ఉంటాయి. దాంట్లో అంతా ఎక్కడుందంటే మన మైండ్ లో ఏదైతే నమ్మామో దాన్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేస్తామో దాన్ని పొంది తీరుతాం. సైన్స్ ప్రకారం మనకి ఏ నమ్మకాలు ఉన్నా లేకపోయినా మన లోపల ఉన్న పరిమిత ఆలోచనలన్నీ కూడా రిమూవ్ చేసి మనకు కావాల్సింది ఖచ్చితంగా పొంది తీరుతామని చెప్పి మన విజన్ బోర్డు ద్వారా కానీ, మనకి ఏం కావాలో ఒక పెద్ద పెద్ద ఆలోచన ఒక పేపర్ మీద రాసుకొని మన రోజు దాన్ని స్టిక్ చేసి ఎక్కువ చదువుతూ ఉండాలి.